హాయ్ శ్రావ్య, ఏం చేస్తున్నావు? కాదు, మొన్న సుష్మా వాళ్ళ బాబు బర్త్డేలో చూశాను. అంత లావు అయిపోయావేంటే? అప్పుడే అడుగుతాం అనుకున్నాను. మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి ముందు ఎందుకు మళ్ళీ నేను నేర్పిస్తారని ఏం మాట్లాడలేదు. మేమందరం పిల్లలతో వస్తే నువ్వేంటి, మీ హస్బెండ్ నువ్వే వచ్చారు? ప్లానింగ్ ఏం లేదా? ఏమన్నారు ఇంతకీ హాస్పిటల్లో? ఓ పీసీఓఎస్ అంతేనా? మనం స్టార్టింగ్ స్టేజ్ లో కనుక్కుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు. నేను కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, నేను కూడా వెయిట్ గెయిన్ అయిపోయాను కదా, అందుకని నేను ఒకసారి ఫెర్టినైన్ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అప్పుడు మేడం కనుక్కుంటే పీసీఓఎస్ అనేది పెద్ద సమస్య కాదు, మనం డైలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తాను, అవి ఫాలో అవుతే సరిపోతుందమ్మా అని చెప్పారనమాట. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఎందుకైనా మంచిది దగ్గర ఇవేమి హాస్పిటల్స్ కాకుండా మీ దగ్గరలో ఉన్న ఫెర్టినైన్ హాస్పిటల్కి వెళ్ళు. చాలా మంది ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మంచిగా కన్సీవ్ అయ్యి హ్యాపీగా వెళ్తున్నారనమాట. ఒకసారి ఎందుకైనా మంచిది వెళ్ళు. ఓకే ఓకే, ఉంటా. సో చూసారు కదండి, మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం, అదే ఫెర్టినైన్. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అయితే సంప్రదించండి. ఇప్పుడు ఫెర్టినైన్లో మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఫ్రీ కన్సల్టేషన్, అలాగే ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, దాంతో పాటు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ పైన 50%, ఏఎంహెచ్ టెస్ట్ పైన 50%, ఐయుఏ ప్రొసీజర్ పైన 50%, ఐవీఎఫ్ ప్రొసీజర్ పైన 25%. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ దగ్గరలో ఉన్న ఫెర్టినైన్ హాస్పిటల్కి వెళ్ళి అమ్మ అనే పిలుపుకి దగ్గరకండి. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం.